స్టూడియో. సో ఈరోజు నేను మీకు అంటే ఒక డిఫరెంట్ థింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్ చూపించాలనుకుంటున్నానండి. సో జనరల్గా మనము బయటకు వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ టీ టైం షాప్స్ వచ్చాయి కదా. సో అందులో మట్కా టీ అనేది ఒకటి ఉంటుంది. సో నాకు అది చాలా ఇష్టము. ఒకటి టేస్ట్ బాగుంటుంది, ఇంకొకటి వచ్చేసి వాళ్ళు అది ఆ కప్పులో ఇస్తారు కదా, ఇలాంటి మట్టి కప్స్. సో ఈ కప్పు కోసమే నాకు యాక్చువల్గా టీ బాగా నచ్చింది అనుకుంటా. సో నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా, ఎప్పుడు బయట టీ తాగినా నేను ఇలాంటి మట్కా టీ ఆఫర్ చేసుకొని తాగుతూ ఉంటాను. సో తాగిన తర్వాత జనరల్గా అందరూ పాడేస్తూ ఉంటారు కదా డస్ట్బిన్లో. సో నాకు ఎందుకో అది నచ్చదన్నమాట. ఎందుకంటే సో ఇది క్లే తోటి చేసింది, ఇది చేయడానికి కొంచెం కష్టమే అవుతుంది. సో అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు మనం జస్ట్ టీ తాగేసరి బయట పాడేసేసరికి ఎందుకో నాకు జనరల్గా నాకు న్యాచురల్ థింగ్స్ అంటే చాలా ఇష్టము. సో నేనైతే పాడేయకుండా నేను తీసుకొచ్చేసుకుంటాను. నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం అది డ్రై క్లీన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటాను, కలెక్ట్ చేసుకొని పెట్టేసుకొని. సో ఈరోజు నేను ఏమనుకుంటున్నానంటే, మీకు ఇందులో అంటే దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, పెయింటింగ్ వేసుకొని కూడా జనరల్గా పెట్టుకోవచ్చు. బట్ మనం ఇండోర్ ప్లాంట్స్, సక్యులెంట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్లాంట్స్, అవి పెట్టుకొని దీనిపైన పెయింటింగ్ వేసుకొని అది డెకరేటివ్ పీస్ లాగా చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో అని అనిపించింది నాకు. సో అది ఈరోజు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మనము చిన్న ప్లాంట్ పెడతాము. ఇందులో కోకోపీట్ వేసేసి చిన్న సర్క్యులెంట్ పెట్టేసి దానిపైన పెయింటింగ్ వేసేసుకొని, సో దీన్ని మన ఆఫీస్ టేబుల్ పైన కానీ లేదంటే ఎక్కడైనా జనరల్గా మనం పెట్టుకున్నాం అనుకోండి, సో చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ ప్లాంట్స్ కదా ఎంతైనా మంచిదన్నమాట. సో చూద్దామండి మరి. సో ముందుగా ఇలాంటి ఎంటీ కప్ తీసేసుకొని, యూజ్డ్ టీ కప్ తీసుకొని, సో దాన్ని ఏంటంటే ఫస్ట్ కోకోపీట్ తోటి కొంచెం ఇలా ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ కోకోపీట్ అండి, ఇంకేం లేదు ఇందులో. ఎందుకంటే దానికి రూటింగ్ చాలా ఈజీగా ఉండడం కోసము ఎప్పుడైనా ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ మట్టి వాడకూడదండి. సో కోకోపీటే వాడాలి. సో ఇది కొంచెం తీసుకున్న తర్వాత జనరల్గా మనకి నర్సరీస్లో ఇలా దొరుకుతాయి కదా. సో ఇది ఏంటంటే ఇందులో చాలా ఉన్నాయి చూసారా. సో ఇవి మనం ఒక 2-3 కప్స్లో పెట్టచ్చు. ఏం చేయాలంటే జనరల్గా దీన్ని రివర్స్ చేసామనుకోండి, రివర్స్ చేస్తే వచ్చేస్తారన్నమాట. కొంచెం రివర్స్ చేసేసి ఇలా అనేసేయాలి. కొంచెం డెలికేట్గా ఉంటాయండి ప్లాంట్స్. ఇది లూజ్ ఏం చేయాలి ఇలా. చూసారు కదా ఇలా వచ్చాయి. ఓకే, సో ఇందులో నుంచి ఒక్కటి తీసేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. చూసారు కదా, జస్ట్ వీళ్ళు కూడా నర్సరీ వాళ్ళు కూడా కోకోపీటే పెట్టారు. సో కొంచెం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి ఇప్పుడు కొంచెం కోకోపీట్, దీనికి వాటరింగ్ కూడా ఎక్కువ చేయొద్దండి, చాలా తక్కువ. మంచిని వీకి కొందరిని జస్ట్ ఇలా చల్లేస్తే సరిపోతుంది. సో దీనికి హోల్ లాంటిది అలాంటిది ఏం లేదండి, చేయకూడదు కూడా. ఎందుకంటే మనం ఎంత వాటర్ పోసామో అంతే ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది. ప్లస్ మనకు ఆఫీస్ టేబుల్ పైన కానీ ఎక్కడ కానీ పెట్టేసుకున్నా కూడా ఏం కాదు, అంటే తడి రావడం అలాంటిది ఏం ఉండదు. సో చూసారు కదా ఇలా ఉంటుందండి. సో దీనిపైన నేను పెయింటింగ్ ఎలా వేయాలి అన్నది చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ మాది వచ్చేసి మనకి
మట్టి కప్స్ కదా. సో మట్టి కప్స్ కాబట్టి కొంచెం ట్రెడిషనల్ ఫీల్ ఇవ్వడానికి నేను ఏమనుకుంటున్నానంటే కొంచెం కోలం డిజైన్స్ అట్లాంటివి వేస్తే బాగుంటుందేమో నాకు అనిపించింది. చూద్దాం మరి ఎలా ఉంటుందో ఏంటో. సో దీనికోసం వచ్చేసి ఫ్యాబ్రిక్ కలర్ వాడుతున్నానండి. ఫ్యాబ్రిక్ వైట్ కలర్, సింగిల్ కలర్ డిజైన్. అండ్ బ్రష్ వచ్చేసి మనకి రౌండ్ బ్రష్ ఒకటి, చిన్నది 00, ఇంకొకటి వచ్చేసి నెంబర్ 1. ఓకే, సో 2 బ్రషెస్ సరిపోతాయి. కొంచెం వాటర్ తీసుకోవాలి బ్రషెస్ క్లీన్ చేసుకోవడానికి. సో అంతే, దీనికి కావాల్సిన వస్తువులు అంత పెద్దగా కూడా ఏమీ లేవు. సో మనం స్టార్ట్ చేద్దామండి మరి. కొంచెం కలర్ డ్రైగా ఉంటే ఏం చేయాలంటే, నేను ఇది వాడేసి చాలా రోజులు అవుతున్నట్టుంది, కొంచెం డ్రైగానే ఉంది కలరు. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని కొంచెం మిక్స్ చేస్తే మనకి ఏంటంటే ఫ్లో బాగుంటుంది, ఈజీ అవుతుంది. ఓకే, సో 00 బ్రష్ తీసుకోవాలండి. ఇలా బేస్ పైన నేను ఎలాంటి కలర్ వేయలేదండి, ఎందుకంటే నాకు న్యాచురల్ లుక్ అంటే చాలా ఇష్టము. అది టెర్రకోటా కాబట్టి నాకు అలానే ఇష్టము. ఎందుకంటే మనకు కొంచెం ఎట్లా అంటే, మా స్టూడియో వచ్చేసి మొత్తం రికోర్డింగ్ రంగాల్లో కట్టాను, వింటేజ్ ట్రెడిషనల్ లుక్తో. సో దానికోసం నాకు ఆఫీస్ టేబుల్ కోసం చేసుకుంటున్నాను. నాకు ఒరిజినల్ కలర్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ వేరే కలర్ వేసి అది నచ్చదు. సో మీకు కావాలంటే ఫేస్ కలర్ వేసేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు బ్రష్ ఏంటంటే మనం కొంచెం షార్ప్గా పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఎట్లా అంటే అవుట్లైన్ కరెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో కింద కూడా మనం ఎలా ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు. సో కింద నేను ఏం చేస్తున్నానంటే చిన్న బార్డర్ వేస్తున్నాను. దాన్ని హాఫ్ డిజైన్ వేస్తున్నాను.
మీరు బ్రష్ ఒక్కటి మాత్రం కొంచెం మంచిగా చూసుకోవాలండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ షార్ప్నెస్ పెట్టుకోవాలి. సో చూసారు కదండి ఇలా బార్డర్ ఆరడానికి నేను కొంచెం టైం ఇచ్చాను, ఎందుకంటే ఇలా హోల్డ్ చేసుకొని చేస్తూ ఉంటే కొంచెం ఎంతైనా అది ఇబ్బందిగా ఉంటుంది, టచ్ అయితే పాడైపోతుందేమో అన్న భయం. సో కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా మధ్యలో ఇక్కడ ఏమైనా వేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, వేయకపోయినా బాగానే ఉంది, చూడండి ఎంత బాగుందో. సో అది ఇంకా మీ ఇష్టం అండి, నేనైతే వేద్దాం అనుకుంటున్నా. దీనికి కలర్స్ కూడా ఎక్కువ ఏం వాడలేదండి, జస్ట్ ఒక వైట్ కలర్ అంతే. సో చూసారు కదా ఎంత బాగుందో. సో ఇలా వేసిన తర్వాత కావాలంటే మనం ఇంకా వేసుకోవచ్చండి. సో ఇక్కడ కూడా దీనికి ఆపోజిట్గా ఇలా వేసేసుకోవచ్చు, అప్పుడు ఇలా బాగుంటుంది ఈవెన్గా. ఓకే, సో ఇక్కడ వేస్తాను చూడండి, మీరు సేమ్ రిపీట్ చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా కూడా చేయొచ్చు. ఇది కొంచెం డిఫికల్ట్ డిజైనే అండి, బట్ పర్లేదు, కొంచెం స్లోగా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. చూసారా ఎలా ఉందో, ఇది కొంచెం కాంప్లికేటెడ్ డిజైన్, బట్ పర్లేదు, స్లోగా మీరు ప్రాక్టీస్ చేసేసి వేసేస్తే సరిపోతుంది. సో ఇలా అండి.
మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and keep supporting me. I'll see you in the next video. Thank you for watching.